ఇసుక తరలింపులో అక్రమాలపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. గోదావరి నది గర్భాన్ని తొలిచేస్తూ గామన్ బ్రిడ్జ్, ధవళేశ్వరం బ్యారేజ్లకు ప్రమాదం కలిగే విధంగా ఇసుక దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భరత్రాం తీవ్రంగా ఆరోపించారు. కోటిలింగాల ఇసుక ర్యాంపుకు సంబంధించి ఇసుక లారీలు రాకపోకలు సాగించే మల్లయ్యపేట పేపర్ మిల్, టింబర్ డిపో వద్ద రహదారిపై స్థానికులు వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎంపీ భరత్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు. కాతేరు రాజమండ్రి ప్రధాన రహదారిపై ధర్నా వల్ల సుమారు గంట పాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గోదావరి నదిలో బోట్ మెన్ల సొసైటీ ముసుగులో డ్రెడ్జింగ్ బోట్లతో ఇష్టానుసారం త్రవ్వి వందల లారీలతో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. గత 2 ఏళ్ల కాలంలోనూ మల్లయ్యపేట వాసులు దుమ్ము ధూళితో ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇసుక లోడు లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల సమస్యలను, ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో స్థానికులు ఈ రోజు రోడ్డు మీదకు వచ్చారని ఆయన అన్నారు. నిత్యం 500-600 ఇసుక లోడు లారీలు తిరుగుతున్నాయని, లక్షల రూపాయలు సేనరేసీ రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ఆరోపించారు. కోటిలింగాలపేట ప్రాంతంలో 15 ఇసుక ర్యాంపులు ఉన్నాయని, వాటిలో 2 మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగతా అన్ని కూడా అక్రమంగా నడుస్తున్నాయని అన్నారు. పేరుకు ఉచిత ఇసుక అంటున్నారని, అయితే వాస్తవంగా వేల రూపాయలకు అక్రమంగా అమ్ముకుంటున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. రాత్రి పగలు తేడా లేకుండా డ్రెడ్జింగ్ చేస్తున్నారని, సమీప గామన్ బ్రిడ్జ్ కు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ గర్భం తొలిచేస్తూ పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన ఇసుక అక్రమ త్రవ్వకాలు, దోపిడీని అరికట్టాలని వానికి జిల్లా కలెక్టర్ కు, సంబంధిత మైన్స్ అధికారులకు మాజీ ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇసుక అక్రమ త్రవ్వకాలను, రవాణాలను నియంత్రించాలని, లేదంటే తాను ప్రజల పక్షాన ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తానని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలో ఇసుక లారీలు రాకుండా అడ్డుకోవాలని ఈవీఎం ఎమ్మెల్యే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఈవీఎం ఎమ్మెల్యే ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఈవీఎం ఎమ్మెల్యే ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని. ఇంత అన్యాయంగా జరుగుతా ఉన్నా ఈ ఈవీఎం ఎమ్మెల్యే యొక్క ధన దాహం ఏ రకంగా ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇదే మల్లయ్యపేట కోటిలింగాల జంక్షన్ దగ్గర నుంచి వెళ్తా ఉన్నాయి. ఎంత అన్యాయమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఈ 2 సంవత్సరాల కాలం నుంచి రోజుకి లక్షలాది రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యే జేబుల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా చేసేవాళ్ళు ఎవరండి? ఇక్కడ చేసేవాళ్ళు
అక్రమ ఇసుక దోపిడీ, అక్రమ ఇసుక దోపిడీ, అక్రమ రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం? దోపిడీ రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా ఏ రకంగా జరుగుతూ ఉన్నదనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇక్కడ మల్లైపేట దగ్గర నుంచి సిటీ లిమిట్స్లోంచి రోజుకి 500-600 లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు, మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. రోజు దుమ్ము లేసిపోతూ ఉంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా హాస్పిటల్ చుట్టూరు తిప్పుతూ ఉన్నాము. ఇక్కడ ఇసుక రోడ్లపైన మొత్తం అంతా కూడా జారుకుంటూ వెళ్ళి స్కిడ్ అయిపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ ఇసుక లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కాతేరు దగ్గర కూడా ఇసుక లారీల కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటు పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో ఈవీఎం ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కూడా బార్డర్లు కూడా వేసుకున్నారు, అక్కడ కంచి కూడా కట్టేశారంట. నువ్వు ఈ కంచి దాటి నువ్వు అటు రావడానికి లేదు, ఈ కంచి దాటి నువ్వు ఇటు రావడానికి లేదని అసలు ఆస్తులు పంచుకున్నట్టు ర్యాంపులు పంచుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇవాళ స్థానికంగా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ రోజుకి 500-600 లారీలు వేసుకుంటే సుమారుగా రోజుకి ఒక్కొక్క లారీ 6,000 రూపాయలు చొప్పున మనం రేటు కడితే ఎన్ని లక్షల రూపాయలు ఈవీఎం జేబులోకి వెళ్తున్నాయి. సరే, ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ధనదాహంతో దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలు పొట్టను పెట్టుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యేకి ఇప్పటికైనా బుద్ధి రావాలి. నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న పర్మిషన్లు 2 ర్యాంపులకు ఉన్నాయంట, కానీ అక్కడ 15 ర్యాంపులు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇసుక సీనరేజ్ ఫీజు ఎక్కడా కూడా డబ్బులు కట్టిన సందర్భాలు లేవు. మొత్తం అంతా కూడా అనాథరైజ్డ్గా శాండ్ పట్టుకెళ్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎంక్వైరీ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సీనరేజ్ ఫీజు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి లాస్ వచ్చే కార్యక్రమం చేశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, బోట్మ్యాన్ సొసైటీ వస్తే బోట్మ్యాన్లు అక్కడ ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ లేకపోతే బోట్మ్యాన్లు కానీ నదిలోకి దిగి అక్కడ గమేలాలతో ఇసుక తీసి దానిపైన వేయాలి, కానీ ఎక్కడా కూడా అది జరగట్లా. మొత్తం అంతా కూడా డ్రెడ్జింగ్ బోట్లు పెడతా ఉన్నారు. బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క డ్రెడ్జింగ్ బోట్లు పెట్టుకోవడం, బ్రిడ్జ్ స్తంభాలు దగ్గర మొత్తం మట్టి తీసేయడం, బ్రిడ్జ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పాడైపోతూ ఉంది. అసలు ఇది కనీస పక్షాన జిల్లా కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఇమీడియట్గా డ్రెడ్జింగ్ బోట్లు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేసి సీజ్ చేయండి. ఎక్కడా కూడా అక్రమ ఇసుక జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత మీది. రోజుకి లక్షల రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యే జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ రోజు కూడా ఇసుక లారీ వెళ్ళిన సందర్భం లేదే. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే వాటాలు పంచుకున్నారు. అటుపక్కేమో రూరల్ ఎమ్మెల్యే వాటా పంచుకున్నాడు, ఇటుపక్కేమో ఈవీఎం ఎమ్మెల్యే వాటా పంచుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఇష్టం వచ్చినట్టు దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిటీ లిమిట్స్లో ఉన్న ఇసుక ర్యాంపులన్నీ కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఓవర్లోడ్లు వస్తే ఇసుక ఏమవుతుందంటే జారిపోతూ ఉంటుంది, బండ్లు వెళ్తూ ఉంటే స్కిడ్ అయ్యి కింద పడిపోతూ ఉన్నాయి. అంటే ఈ రకంగా దారుణాతి దారుణమైన అన్యాయాలు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి స్టేట్లో ఇంత దారుణమైన దోపిడీ కార్యక్రమం ఎక్కడా జరగట్లా. మొన్నటికి మొన్న వాళ్ళ తండ్రి ఏమో ఇష్టం వచ్చినట్టు దళితుల గురించి మాట్లాడాడు.